There are two things involved with satanic music. మరి సాతాను సంబంధమైన సంగీతంలో రెండు విషయాలు నిమగ్నమై ఉంటున్నాయి. One is rebellion. ఒకటి తిరుగుబాటు. The second one is nudity. రెండవది నగ్నత్వం. If you look at these big singers from western countries, మరి పాశ్చాత్య దేశాల నుండి ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద మరి పాటలు పాడేటువంటి వారిని మనం చూస్తే, సింగర్స్ చూస్తే, they have their concerts and millions of people attend those concerts. వారు మ్యూజికల్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేసినప్పుడు మరి కోట్ల కొలది ప్రజలు, లక్షల కొలది ప్రజలు అటెండ్ అవుతుంటారు. What do you see there? అక్కడ ఏం చూస్తాం మనం? The kind of people who come there, even the singers themselves, అక్కడ పాటలు పాడటానికి వచ్చేటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు, and even the people who attend, అక్కడ ఆ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి ప్రజలు కూడా, the first thing you see, their bodies are full of tattoos. వారి యొక్క శరీరం అంతా ఈ టాటూస్ వేయబడి ఉంటాయి. What is that tattoo? ఆ టాటూస్ దేన్ని సూచిస్తున్నాయి? It stands for the mark of the beast. అది మృగం యొక్క గుర్తుకు సూచనగా కనబడుతున్నాయి. It talks about defiling yourself. నిన్ను నీవు నాశనం చేసుకునడానికి సూచనగా ఉంటున్నాయి. And it also talks about rebellion. అది తిరుగుబాటుని గురించి కూడా తెలియజేస్తున్నాయి. It says, I don't care what you think about me. నీవు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, I'll do what I want. నాకు ఏది నచ్చితదో అదే చేస్తాను. I like this tattoo on my face. ఈ ముఖం మీద టాటూలు వేసుకోవడం నాకు ఇష్టం, నేను వేసుకున్నాను. Who are you to ask me? నన్ను అడగటానికి నీవెవడవు? That's the first thing. అది మొట్టమొదటిది. The second thing is, of course, drunkenness is there, drugs and alcohol and all these things. రెండవది మరి త్రాగటము, డ్రగ్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి అనుకోండి. Another thing is nudity. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నగ్నత్వం. When that music is being played, ఆ మ్యూజిక్ వాయించబడుతున్నప్పుడు people take off their clothes. ప్రజలు వారి బట్టలు తీసి పడేస్తారు. They are so engrossed in that music, it influences them to do that. ఆ యొక్క మ్యూజిక్ వారిని ఎంత ప్రభావితం చేస్తున్నదంటే ఆ మత్తులో పడిపోయి వారి ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా తీసి పడేస్తారు. If you read in the book of Exodus, నిర్గమకాండంలో మనం చదివినట్లయితే, when Israel came out of Egypt, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత, and when Moses went up to Mount Sinai, మోషే సీనాయి పర్వతం మీదకి దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, he was gone for 40 days and 40 nights. 40 రోజులు 40 రాత్రులు అక్కడే ఉన్నాడు. What did they say? ఇశ్రాయేలు ఏమని చెప్పారు? Make us gods who will take us where we have to go. మమ్మల్ని మా ముందుండి నడిపించడానికి మాకు ఒక దేవత కావాలన్నారు. So Aaron made a golden calf. అహరోను వారి దగ్గర బంగారం తీసుకొని బంగారపు దూడను తయారు చేశాడు. You know what it says? వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? The Bible says they sat down to eat and drink and they rose up to play. వారు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, నాట్యమాడుటకు లేచిరి. And they were naked. వారు లేచి నాట్యమాడుతున్నప్పుడు ఎలా ఉన్నారంట? వస్త్రహీనులుగా ఉన్నారు. Idol worship is connected to drunkenness, it's connected to nakedness. విగ్రహారాధన మరి త్రాగుడికి, అదే విధంగా నగ్నత్వానికి మనకు అక్కడ ఎక్కువగా కనబడుతుంటుంది. And when it comes to rebellious music, you see rebellion and nudity. మరి తిరుగుబాటుకు సంబంధించినటువంటి మ్యూజిక్ వచ్చినప్పుడు మరి తిరుగుబాటు మనకు అక్కడ కనబడుతున్నది, గర్వము కనబడుతున్నది. That music is connected to idol worship. అనగా ఈ మ్యూజిక్ అంతా కూడా విగ్రహారాధన కనెక్షన్ గా ఉంటున్నది. Music is used by the devil to make people rebellious against God. సంగీతం సాతాను చేత వాడబడి ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసే విధంగా ప్రభావితం చేస్తుంది. And it makes these people who get involved in that music to worship the devil. ఆ యొక్క మ్యూజిక్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ యొక్క మరి విగ్రహమును ఆరాధించేటట్టుగా చేస్తున్నారు.